నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. ఇప్పుడున్న సంక్షేమ పథకాలు మళ్లీ కొనసాగాలంటే 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేయండి. ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకొండ తాతాజీని పార్టీ శ్రేణులను కలిసి తనను గెలిపించడానికి సహకరించాలని జనసేన, తెలుగుదేశం, బీజేపీల ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి విజ్ఞప్తి. వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుండి తరిమి కొట్టడానికి రాష్ట్ర ప్రజలంతా ఏకపక్షాన ఎదురుచూస్తున్నారు. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి రాజకీయ పార్టీ తూచా తప్పకుండా పాటించాల్సిందే. రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్డీఓ చెన్నయ్య. గత 10 సంవత్సరాలుగా చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిలు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మారెడ్డి బాబ్జీ. ఉంగుటూరు మండలం వెల్లమిల్లి గ్రామంలో ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు సోమవారం ఎన్నికల ప్రచారం చేశారు. జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి వివరాలను ఎమ్మెల్యే వాసుబాబు వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలన్నారు. 2 ఓట్లు ఇస్తారని, 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకే వేయాలని వాసుబాబు విజ్ఞప్తి చేశారు. పేదలందరికీ సంక్షేమ పథకాలు మళ్లీ అందాలంటే మళ్లీ జగన్ ప్రభుత్వమే రావాలన్నారు. వాసుబాబు వెంట వైసీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాలను పట్టుకుని ఎన్నికల ప్రచారం చేశారు. జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొలిశెట్టి శ్రీనివాస్ సోమవారం బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకొండ తాతాజీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కూటమి అభ్యర్థిగా తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. బీజేపీ తరపున సహకరిస్తామని ఈతకొండ తాతాజీ తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కోట రాంబాబు, రామగాని సత్యనారాయణ, నర్సే సోమేశ్వరరావు, దత్తు ప్రసాద్, శ్రీనివాస్, కంచెర్ల రాజా, మార్చెట్టి నరసింహమూర్తి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ తాడేపూడి కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ మా అన్నయ్య ఈతకొండ భీమశంకరరావు గారు, తాతాజీ గారిని, అదేవిధంగా ముఖ్య నాయకుల్ని ఇక్కడ కలవడం జరిగింది. ఏదైతే ఉమ్మడి అభ్యర్థిత్వాన్ని జనసేన పార్టీ ప్రకటించిన తర్వాత ఈ అభ్యర్థిత్వాన్ని మీరందరూ నాకు సపోర్ట్ చేయమని అడగడం కోసం తెలుగుదేశం నాయకులతో కలిపి మొన్న మీటింగ్ పెట్టాం. అదే మీటింగ్లో ఉమ్మడి సభ జరగవలసి ఉంది. మరి అన్నయ్య ఊళ్ళో లేకపోవడం వల్ల ఆ రోజు రాలేకపోయారు. కాబట్టి ఈరోజు వచ్చి కలిసి ఆయన మద్దతు తీసుకుని ఇంకా ఎవరైనా ముఖ్య నాయకులు ఉంటే వాళ్ళని కూడా కలవాలని నేను అనుకున్నాను. ఎందుకు మనం అంతా కలిపి మీటింగ్ చేద్దాం, అందరూ కలిసి ఒక మీటింగ్లో మనం అందరూ అనౌన్స్ చేద్దాం అని చెప్పి తాతాజీ గారు చెప్పడం. అంతగా అందరూ ఖచ్చితంగా ఈ తాడేపూడి పట్టణాన్ని సుందరవదనంగా చేద్దాం. కాన్స్టిట్యున్సీని కూడా ఇవాళ ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళడానికి ఒక రోడ్డు కూడా లేదు. అలాంటి రోడ్లన్నీ మనం సంవత్సరం లోపు బీజేపీ సహాయం ఖచ్చితంగా కావాలి. సెంట్రల్ నుంచి చాలా డబ్బు తెచ్చుకున్నప్పుడు కూడా ఈ దుర్మార్గ ప్రభుత్వం ఎక్కడా కూడా నరేంద్ర మోడీ గారు పేరు చెప్పట్లేదు. దాదాపుగా 4 సంవత్సరాల ఈ 9 నెలల కాలంలో 1,80,000 కోట్ల రూపాయలని కేంద్రం మనకు డబ్బులు నిధులు అందించింది. కానీ చెప్పుకోలేని పరిస్థితిలో, చెప్పలేని పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి పరిపాలన జరుగుతోంది. మరి అవన్నీ కూడా మీరు ఇచ్చిన ఎన్నికలు 2,30,000 కోట్లు సబ్సిడీలు అన్ని నవరత్నాల పేరు మీద మీరు ఇచ్చింది 2,30,000 కోట్లు. దాంట్లో 1,80,000 కోట్లని మరి కేంద్ర ప్రభుత్వం భరించింది. మరి ఇంకా మీరు ఇచ్చింది 50,000 కోట్లని. మీరు ఈరోజు అప్పు చూసుకుంటే దాదాపుగా 11 లక్షలు చేరిపోయింది. అంతకుముందు 2,60,000 కోట్ల అప్పున్న అంటే దాదాపు 4 సంవత్సరాలు 9 నెలల్లో మీరు ఈ యొక్క 8,50,000 ఎక్కడ ఖర్చు పెట్టారో కూడా మాకు అర్థం అవ్వట్లేదు.
మీరు నవరత్నాలు ఇవ్వండి, సంక్షేమంలో మీరు అంత ఖర్చు పెట్టలేదు. మీరు చెప్పి లెక్క డేరుగా బటన్కు 2,30,000 కోట్లు ఎత్తున్నారు. దాంట్లో కేంద్రం 1,80,000 కోట్లు ఇచ్చింది కాదే. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మీరు తీసుకోండి. నేను చెప్పేది అబద్ధం అయితే రాజకీయాలు దూరంగా ఉంటాం. అంతేగాని మీరు తెచ్చి ఓ పక్కన కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నాయి, ఓ పక్కనేమో పెన్నులు పెంచారు, కరెంటు బిల్లులు పెంచారు, ఓ పక్కన నిత్యావసర వస్తువులు పెంచారు. మరి ఇవన్నీ కూడా భరించలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. కాబట్టి అందరూ కూడా పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఉమ్మడి ఏదైతే మనల్ని గెలిపించిన తర్వాత కూడా ఈ బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలు ఒకటిగా చేసి అందరూ కలిసే ఈ ఊరు ఎలా బాగుపడుతుందని అందరూ సలహా సహాయకారులతో ఈ ఊరిని బాగు చేయాలని చెప్పి నేను నా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నా. మా సోదరుడు మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి జనసేన పార్టీ తరఫున తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ రావటం, మరి భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కూటమిలో ఈ సీటు కేటాయించడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే జరిగిన 19 ఎలక్షన్లో కూడా ఆయన పోటీ చేయటం, మరి అప్పుడు కూడా భారీ ఎత్తు ఓట్లు తెచ్చుకుని ప్రజల మన్నన పొందినవే కాకుండా ఈ 5 సంవత్సరాలు మరి ఎంతో సర్వీస్తో సొంత రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నో సేవా కార్యక్రమం చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ చేస్తున్న దురాఘాతాలని ఎండగడుతూ ఎంతో పోరాటం చేసిన వ్యక్తి అతను. మరి అటువంటి వ్యక్తికి ఈరోజు ఉమ్మడి కూటమిలో మరి సీట్ రావడం అదృష్టం. ఆయన్ని మా తమ్ముడిని మేము నెగ్గించుకుంటా. భారతీయ జనతా పార్టీ శ్రేణులన్నీ కూడా కష్టపడి పనిచేస్తాయి. భారతీయ జనతా పార్టీ శ్రేణులు కూడా ఒక మీటింగు తాడేపల్లి నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసి ఈ అసెంబ్లీ ఎలక్షన్లో మరి శ్రీనివాస్ పూర్తి మద్దతుగా మరి భారతీయ జనతా పార్టీ ఉంటుందని ఆయన చెప్తాం. మరి అందరం కలిసి వెళ్తాం. ఎందుకంటే ఈ దేశంలో 400 సీట్లు పార్లమెంట్ రావడానికి నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి గారు కోరుకుంటాం. దానికి అనుగుణంగా ఈ కూటమికి విజయానికి సాయశక్తిలా కృషి చేసి బొలిశెట్టి శ్రీనివాస్ గారు అత్యధిక మెజార్టీతో తాడేపల్లి నియోజకవర్గం నెగ్గిస్తాక మా పార్టీ శ్రేణులు కృషి కష్టపడతాయని, అందులో మా సోదరుడు కూడా ప్రజల కోసం కష్టపడాలని ఒక మంచి ఆలోచనతో ఇతని వ్యక్తి కాబట్టి అతనికి మేము ఎన్నుంటా ఉంటామని తెలియజేస్తాం. ఈ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా రేపు రాబోయే ఎలక్షన్లకి మన బొలిశెట్టి శ్రీను గారుకి జనసేన తరపున సీట్ రావడం జరిగింది. మన జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ 3 కూడా ఒక కుటుంబం కింద ఉండి రాష్ట్ర శ్రేయస్కి, రాష్ట్ర అభివృద్ధికి ఆయన తోడ్పాటుకి మేమందరం కూడా సహకరిస్తామని ఆయనతో చెప్పడం జరిగింది. ఈ రోజున నిన్న ఆత్మీయ సమావేశానికి మన నియోజకవర్గ కన్వీనర్ గారు ఈతకొండ తాతాజీ గారు లేకపోవడం గురించి ఈ రోజున ఆయన ప్రత్యేకంగా ఆయన కలిసి అభ్యర్థించడం, దాంతోపాటు మేమందరం కూడా కలిసి ఆయనకి చేదోడు వాదోడుగా ఉండి మన రాష్ట్ర అభివృద్ధికి, మన నియోజకవర్గ అభివృద్ధికి కూడా ఆయనతో పాటు తోడ్పాటుగా మేము అందరం ఉంటామని ఆయనకి హామీ ఇవ్వటం జరిగింది. మన భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా మన అన్నయ్య గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారిని నియమించడం జరిగింది. ఈయనకి మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోనే ఇప్పటి వరకు రానంత భారీ మెజార్టీతో, అఖండ మెజార్టీతో గెలిపించాలని, ఈ గెలుపు శ్రీనివాస్ గారికి ఎంత అవసరమో నాకు తెలియదు, కానీ మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకు మాత్రం పూర్తిగా అవసరమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే లోగడ శ్రీనివాస్ గారు పోటీ చేసి మంచి ఓట్లు తెచ్చుకొని ఓటమి చెందినా కూడా కార్యకర్తలకు భరోసా కల్పించే విషయంలో నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఏ నాయకుడు కూడా ఈయన తిరిగినంత నియోజకవర్గంలో ఏ నాయకుడు తిరగలేదు. ఆయన సొంత డబ్బులు ఏ పార్టీ అండ లేకుండా కూడా ఆయన జేబులో డబ్బులు ఎన్నో లక్షల రూపాయలు వెచ్చించి ఎక్కడైనా ఎవరికైనా సహాయం కావాలంటే, ఎవరైనా ఇల్లు కాలిపోయినా, ఎవరికైనా యాక్సిడెంట్ జరిగినా ఈయన చూపించిన ఉదారత నేను ఈ మధ్యకాలంలో ఏ నాయకుడిని చూడలేదు కూడా. అలాగే అందుకని ఇటువంటి నాయకుడిని మనం గెలిపించుకొని మన కాన్స్టిట్యున్సీ నుంచి అవసరమైతే ఒక మంత్రిగా కూడా చూసుకోవాలని. వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుండి తరిమి కొట్టేందుకు ఏకపక్షాన రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూస్తున్నారని తాడేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి వలవల బాబ్జీ పేర్కొన్నారు. ఆయన సోమవారం పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి మాట్లాడారు. చిలకలూరిపేటలో జరిగిన ప్రజాగళం సూపర్ హిట్ కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమిదే అధికారం అన్నారు.
వారు వనసేడి అని వ్యాఖ్యానించారు. జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని, అధికార దుర్వినియోగం, అవినీతి, అహంకార పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగెత్తిపోయారని అన్నారు. విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు గొర్రెల శ్రీధర్, పట్నా రాంపండు, కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, ముత్యాల సత్యనారాయణ, ముప్పిడి రమేష్, ముత్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేటలో జరిగిన భారీ బహిరంగ సభ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉవ్వెత్తున ప్రజానీకం ఈ సభకి హాజరు కావడం జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా పరుగున వస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగింది. 20 కిలోమీటర్లు ఇటు గుంటూరు రూట్లో కానీ, అటు ఒంగోలు రూట్లో ఒక 20 కిలోమీటర్లు, ఇటు పల్నాడు నుంచి వచ్చే 20 కిలోమీటర్లు మొత్తం ట్రాఫిక్ స్తంభించిపోయింది. అన్ని బస్సుల నిండా జనమే. ఆ రకంగా స్టేడియంలో ఉన్న జనానికంటే బయట 2 వంతుల మంది ఎక్కువ ఉన్న పరిస్థితి. అంటే ప్రజలు ఎన్డీఏకి పట్టం కట్టపోతున్నారన్నది ఖచ్చితంగా జరిగే పరిస్థితి. ఈవేళ ఆలోచించండి, మరి ప్రజలు కూడా విజ్ఞుల్లా కనపడతా ఉన్నారు. ఎందుకంటే 10 మందిని పలకరిస్తే 8 మంది తెలుగుదేశం పార్టీ మీద అభిమానం చూపిస్తున్నారు, అలాగే కూటమి మీద అభిమానం చూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోయే ప్రభుత్వం ఖచ్చితంగా 150 సీట్లు పైబడి ఉంటాయని చెప్పక తప్పదు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుని, అలాగే ప్రాజెక్టులన్నింటినీ కూడా మట్టి కరిపించేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది. ప్రాజెక్టు కొట్టుకుపోతే కూడా లక్ష్యం లేకోకుండా దాన్ని గాలికి వదిలేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఒక రకంగా అవినీతి తాండవం ఆడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ముఖ్యంగా ఇసుక, మద్యం, అలాగే మైన్స్, వీటి మీద వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వానికి రానియకుండా మరి పక్కదారులు పట్టించి తాడేపల్లి ప్యాలెస్కే వెళ్ళిపోయిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మీరు ఆలోచించండి ప్రజలారా, ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించే దారిలో ప్రజలందరూ కూడా ఏకోన్ముఖులై ఉన్నారో మరి నిన్నటి సభే ఉదాహరణ. చిలకలూరుపేటలో మరి సుమారుగా 300 ఎకరాల్లో ప్రజాగణం 3 తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిపి ఒక బ్రహ్మాండమైన సభను ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాంట్లో సుమారుగా 10 లక్షల పైన జన సందోహంతో మరి చిలకలూరుపేటలో ఎటు చూసినా 15 కిలోమీటర్ల ట్రాఫిక్ ఆగిపోయిన పరిస్థితి మనందరం చూసాం. కానీ వైసీపీ నాయకులు ఈ జన సందోహాన్ని చూసేటప్పటికీ ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ ఈ దుర్మార్గమైన పరిపాలన, జగన్ రెడ్డి పరిపాలన అంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటుతో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని చెప్పి ఎవరైతే ఈ 3 నాయకులు కూడా మరి బ్రహ్మాండమైన స్పీచ్ల ద్వారా తెలపడం జరిగిందో దానిని తట్టుకోలేక 3 ఏళ్ళ అయితే అధికారంలోకి వచ్చేయడం ఖాయం, మనం ప్రతిపక్షంలోకి పోవడం ఖాయం, మనం చేసిన అవినీతి కార్యక్రమాలన్నీ కూడా రాబోయే రోజుల్లో వీళ్ళు బయట పెడితే మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో మనం మనుగడ శూన్యమైపోద్దని చెప్పేసి ఈ వైసీపీ నాయకుల యొక్క తీరు మనం చూస్తూ ఉన్నాం. అంగరంగ వైభవంగా నిన్న ఏదైతే మరి బ్రహ్మాండమైన సభ జరిగిందో మరి కూటమిదే అధికారంగా అన్ని వర్గాలు కూడా మాట్లాడుకుంటూ జరుగుతూ ఉంది. చిలకలూరుపేటలో దగ్గరలో జరిగిన ప్రజాదళం సమావేశమే ప్రెస్ మీట్ జరుగుతుందిరా. ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పని నిదర్శనంగా తెలియపరుస్తుంది. సుమారు 10 లక్షల మంది గ్రౌండ్ నిండిపోగా చుట్టుపక్కల 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయి కార్యకర్తలందరూ కూడా మీటింగ్కి వెళ్ళాలని ఎంతో ఆదుర్దాగా
ఎదురు చూడడం జరిగింది. కానీ ఈ వైసీపీ నాయకులు సమావేశం తుస్సుమందని చెప్పని ఏదో స్టేట్మెంట్ ఇస్తున్నారు. రాబోయే కాలంలో మీరు ఆశించే పదవులన్నీ కూడా తుస్సుమనే రోజు దగ్గర పడుతుందని, ప్రజలందరూ కూడా మీ ప్రభుత్వం మీద మీ మీద విరక్తితోటి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని, జూన్ 4వ తారీఖున ఫలితాలు వెలువడేదాకా మీరు ఆశగా వేచి చూడడమే తప్ప మీరు ఇంటికి వెళ్ళడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తారు. నిన్న చిలకలూరుపేటలోని బొప్పిడి దగ్గర ప్రజా గర్జన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడిగా మరి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మరి నిన్న ప్రజా గర్జన జరిగింది. మరి ప్రజా గర్జనకు సుమారు 10 లక్షల మంది పైగా మరి గ్రౌండ్లో రావటం, అలాగే మరి చిలకలూరుపేట హైవేలో కానీ సుమారు ఏ పక్కనైనా సరే 20 కిలోమీటర్ల మరి 3 వరుసల్లో లారీలు, ట్రాక్టర్లు, బస్సులు అనేకమైనవి ఎక్కడికక్కడే స్తంభించిపోయిన పరిస్థితి. మరి ఆ పరిస్థితిని చూసి మరి వైసీపీ పార్టీ వారు మరి మీటింగ్ జరగకుండానే మరి వెనకాల కుర్చీలు తీసి మరి మీటింగ్ పోసిపోయిందంటే చాలా ఆశాస్పదంగా ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా పాటిస్తామని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల కోడ్ను అనుసరించాలని తాడేపూగూడెం ఆర్డీఓ చెన్నయ్య కోరారు. ఆయన సోమవారం తన కార్యాలయంలో ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఎన్నికల నిబంధనలను వివరించారు. సమావేశంలో ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి తహసీల్దార్ మురళీకృష్ణ, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ అనురాధ పాల్గొన్నారు. ఎన్నికల షెడ్యూల్ ఇచ్చిన తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వస్తుంది. ఈ అమల్లో భాగంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ నోడల్ ఆఫీసర్స్గా మున్సిపల్ కమిషనర్ గారు అర్బన్లో ఉంటారు, మున్సిపాలిటీ పరిధి. అదేవిధంగా మండలం తాడేపల్లిగూడెం రూరల్ మండలం అంతా ఎంపీడీఓ గారు, పెంటపాడు మండలం ఎంపీడీఓ గారు, వీళ్ళు నోడల్ ఆఫీసర్స్గా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి వాళ్ళు వ్యవహరిస్తారు. ఇప్పటికే వాళ్ళకి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అన్ని చోట్ల కూడా ఫ్లెక్సీసు, బ్యానర్లు, విగ్రహాలు, పొలిటికల్ రిలేటెడ్ విగ్రహాలన్నిటికి కూడా కవర్ చేయడం, వీటన్నిటిని కూడా వాళ్ళు చేస్తారు. అదేవిధంగా శిలాఫలకాలు కూడా పొలిటికల్ అన్నీ కూడా క్లోజ్ చేయమని చెప్పడం జరిగింది. కానీ సంఘ సంస్కర్తలు కానీ లేదా మరి ఇతర రంగాల ప్రముఖులు వాళ్ళకి సంబంధించి మాత్రం కవర్ చేయడం జరగదు. ఇది ఎన్నికలకు సంబంధించింది కాబట్టి ఏవి కవర్ చేయాలో స్పష్టంగా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. దాని ప్రకారం చేశారు. అయితే అలాంటివి ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి, వెంటనే వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే వీటన్నిటికి కూడా మీకు తెలుసు కదా, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే మీరు గతంలో చూశారు. ప్రతి ఏదైనా సభలకు కానివ్వండి, మైకులకు కానివ్వండి, వాహనాలకు కానివ్వండి, వేటికైనా సరే పర్మిషన్స్ అనేది అవసరం. సువిధాలో వాళ్ళు అప్లై చేసుకుంటారు. పర్మిషన్స్ అవసరమైన వాళ్ళు మేము వాటిని అప్రూవ్ చేస్తాం. ప్రస్తుతానికి మనం నామినేషన్స్ అంటే డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వరకు మనం ఏం చేస్తామంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలుపరచడానికి టీమ్స్ని ఫామ్ చేసాం. కాబట్టి మనకు కంప్లైంట్ ఏదైనా సరే అందిన వెంటనే 15 నిమిషాల్లో ఆ ప్లేస్కి వెళ్ళడానికి గాను వాళ్ళకి కొన్ని సివిజిల్ యాప్, సీజర్ యాప్, యుఎస్ఎంఎస్ వీటన్నిటిని కూడా వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది అందరూ కూడాను. దాన్ని మొత్తానికి 1 అవర్లో దాన్ని మేము సాల్వ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అందరిని కోరుకునేది ఏంటంటే మీ దృష్టికి ఏదైనా సరే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నట్టుగా తెలిస్తే మీరు కూడా తెలియపరచవచ్చు. అదేవిధంగా సివిజిల్ అంటే సిటిజన్ విజిలెన్స్, సిటిజన్స్ ప్రతి ఒక్కరు కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానిలో లొకేషన్తో సహా పెట్టవచ్చు. ఈ విధంగా దాన్ని ఒక సిస్టమేటిక్గా నిష్పక్షపాతంగా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే అందరికీ ఒకే రకమైన గ్రౌండ్ ఇవ్వడం, ఒకరికొక రకం ఇంకొక రకం కాకుండా ఇండిపెండెంట్లు కానివ్వండి, రికగ్నైజ్డ్ పార్టీలు కానీ లేకపోతే రిజిస్టర్డ్ పార్టీస్ నాట్ రికగ్నైజ్డ్ కొన్ని ఉంటాయి, అలాంటివి కానీ ఎవరైనా సరే ప్రతి అభ్యర్థి ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా సమానమే. ఎక్కడ ఎటువంటి పక్షపాత ధోరణి కానీ లేకపోతే ఎటువంటి వివక్ష కానీ ఎటువంటిది కూడా ఉండడం జరగదు. కాబట్టి అందరూ కూడా సహకరించి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగేదానికి అందరూ కృషి చేయాలని
ఏ వాలంటీర్ పార్టిసిపేట్ చేయడానికి లేదని ఆల్రెడీ ఆదేశాలు ఉన్నాయి. మేము దాన్ని కమ్యూనికేట్ చేస్తున్నాం అందరికి కూడా. ఎక్కడ కూడా చేయడానికి లేదు. వాళ్ళు ఎంత వాళ్ళ డ్యూటీ ఏందో వాళ్ళు చూసుకోవాలి. మొన్నటిదాకా అది పరిస్థితి. ఇప్పుడు ఏమి ఇస్తే దాని ప్రకారం నడుచుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. సెయింట్ యాన్ స్కూల్ గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ దాదాపుగా 5,000 మంది విద్యార్థుల ఉన్నతికి విద్యను అందించింది సెయింట్ యాన్స్ విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం 2,000కు పైగా విద్యార్థులకు మా సంస్థ ద్వారా అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పే విశిష్ట విద్యా సంస్థ సెయింట్ యాన్ స్కూల్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. గత 10 సంవత్సరాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్లు రాష్ట్రాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయకుండా అప్పుల పాలు చేశారని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మారెడ్డి బాబ్జీ విమర్శించారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిన్న జరిగిన ఉమ్మడి సభలో మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు రాష్ట్ర ప్రయోజనాలపై మాట్లాడకపోవడం విచారకరమన్నారు. మన రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా, దేశం అభివృద్ధి చెందాలన్నా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలన్నారు. విలేకరుల సమావేశంలో బాలబొమ్మల శ్రీనివాస్, పోలిశెట్టి జానకిరామయ్య, కంతేటి సాయిప్రసాద్, పాలూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతీయ పార్టీలు, అలాగే కేంద్ర ప్రభుత్వం, గత 10 సంవత్సరాల నుంచి ఉన్న కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ముగ్గురు కలిసి ఒక పోటీగా, ఒక పార్టీగా, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు పోటీగా ప్రజల్లోకి, అంటే మోడీ గారికి వంగి వంగి ఈ నమస్కారాలు చేస్తూ ఏది కావాలన్నా ఇప్పుడున్న ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళ కాళ్ళకాడ మోకరిల్లి ఏది కావాలన్నా వాళ్ళ సంతకాలు పెట్టి రాష్ట్రానికి రావాల్సిన హక్కుల్ని ఏమాత్రం ఎక్కడ కూడా ప్రశ్నించకుండా, అడగకుండా, మా రాష్ట్ర ప్రజలు నన్ను గెలిపించారు, నాకు అవకాశం ఇచ్చారు, వారికి ఈ న్యాయం చేయాలి, ఈ పోలవరం పూర్తి చేయాలి, లేకపోతే ప్రత్యేక హోదా ఇవ్వాలి, అప్పుల్లో మునిగిపోయిన రాష్ట్రం బయటపడాలంటే ప్రత్యేక హోదా వస్తేనే కానీ యువతకు కానీ, రైతులకు కానీ, ప్రజలకు కానీ మేలు జరగదు. పోలవరం పూర్తి చేసి, అలాగే మాకు రాజధాని ఇవ్వాలని మీరు వచ్చి కొబ్బరికాయ కొట్టారు ఆ రోజున, ఆ రాజధాని పూర్తి చేయాలని ఏ రోజు అడగకుండా రాష్ట్ర ప్రజల సమస్యలను పక్కన పెట్టేసి ఎంతసేపు యుద్ధం సిద్ధం, ఈయన పని ఈ విధంగా ఉంటే
పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారిని గత 2019లో రాష్ట్రానికి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్రాన్ని అన్యాయం చేసి ప్రత్యేక హోదా ఇస్తానని మాట తప్పి చాలా దుర్మార్గుడు మోడీ గారు అని చంద్రబాబు నాయుడు గారు ప్రచారాలు చేసిన వ్యక్తులు ఈరోజు రాష్ట్రానికి ఏం మేలు చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీజేపీలో వీళ్ళిద్దరు కలిశారు. ప్రజలకు సమాధానం చెప్పాలి. వీళ్ళిద్దరు ముందు ఇలా ముగ్గురు కలిపి ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగులో మోడీ గారు రాష్ట్రానికి మేము ముగ్గురం కలిసాం, మేము వచ్చే రోజుల్లో మాకు అవకాశం ఇస్తే మేము ఇంకా పరిపాలన బాగా చేస్తాం, నేను కేంద్రంలో ఉన్నాను కాబట్టి రాష్ట్రానికి నిధులు ఇస్తాను, మీకు రాజధాని పూర్తి చేస్తాను, పోలవరం పూర్తి చేస్తాను, రాజధాని కట్టిస్తాను, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యనివ్వను, ప్రత్యేక హోదా నేను గతంలో ఇస్తానని ఇవ్వలేదు, నేను మాట తప్పాను కానీ ఇప్పుడు ఇస్తాను, నాకు అవకాశం అని నేను ఎక్కడన్నా అడగడం జరిగిందా ప్రజలారా? ఇద్దరు తోడు దొంగలు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు తోడు దొంగలు. ఉంగుటూరు నియోజకవర్గ జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పసుమట్ల ధర్మరాజు సోమవారం తన స్వగ్రామమైన నిర్మడ మండలం పత్తేపురంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. స్వర్గీయ మూర్తిరాజు తర్వాత తిరిగి తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చినందున నిండు మనసుతో ఆశీర్వదించాలన్నారు. కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, పార్టీ శ్రేణులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. భీమడోలు మండలం అగడాలలంక గ్రామానికి చెందిన కొంతమంది యువత సోమవారం పసుమట్ల ధర్మరాజు సమక్షంలో జనసేన కండువాలు వేసుకున్నారు. పదవ తరగతి పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది 7 పరీక్షలు జరుగుతున్నాయి. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, గణితం, సోషల్ సబ్జెక్టులకు ఒక్కొక్క పరీక్ష జరగనున్నాయి. సైన్సు, ఫిజిక్స్, బయాలజికల్ సైన్స్గా 2 పేపర్లుగా 2 పరీక్షలు పెడుతున్నారు. సంస్కృతం ఆప్షన్ ఉన్నవారికి 1 పరీక్ష రాయాలి. పరీక్షా సమయం ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహిస్తున్నారు. పావు గంట ముందే విద్యార్థులు తరగతి గదిలో కూర్చోవాలి. పరీక్ష పేపర్ చదవడానికి 10 నిమిషాలు, పరీక్ష రాయడానికి 3 గంటలు, మొత్తం 3 గంటల 10 నిమిషాలు జరిగింది. ప్రతి పరీక్షా కేంద్రానికి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఇన్విజిలేటర్లు ఉన్నారు. పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఎక్కడా కాపీయింగ్ జరగకుండా కట్టుదిట్ట చర్యలు తీసుకున్నారు. తొలి రోజు కావడంతో విద్యార్థులు కూడా, వారి తల్లిదండ్రులు కూడా పరీక్షా కేంద్రానికి వచ్చి వారికి గ్రీటింగ్స్ చెప్పి వెళ్లారు. మేము జనసేనలో చేరామని, దానికి ఆత్మసాక్షిగా కట్టుబడి ఉన్నామని రూరల్ మండలం మోదుగుంట సర్పంచి, ఎంపీటీసీ దంపతులు సోమవారం జనసేన పార్టీ కార్యాలయంలో వెల్లడించారు. కొంతమంది వైసీపీ నాయకులు తమను ప్రలోభపెట్టి మంత్రి కొట్టు సత్యనారాయణ దగ్గరకు తీసుకెళ్లి వారికి అనుకూలంగా తమతో మాట్లాడించారన్నారు. సర్పంచి, ఎంపీటీసీలు ఈ కార్యక్రమంలో పాల్గొనగా సర్పంచి భర్త కట్టా జానకిరామయ్య, ఎంపీటీసీ భర్త దండుబోయిన వెంకటరామయ్య, సిద్ధ వీర్రాజు, వల్లేపల్లి సత్యనారాయణ, చిటికెన హనుమంతు, బాలిన చింతయ్య, కట్టా ముత్యాలు, చిటికెన తిరుపతిరావు, వండ్రపాటి నాని, మల్లిపూడి భూషణం తదితరులు పాల్గొన్నారు. విలేకరుల సమావేశంలో రూరల్ మండల జనసేన అధ్యక్షులు అడపా ప్రసాద్ సమక్షంలో మాట్లాడారు. ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ విజయానికి కృషి చేస్తామని అన్నారు. మోదుగుంట గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు ఇద్దరు కూడా శనివారం రాత్రి వైస్ ప్రెసిడెంట్ గారితో సహా అందరూ ఆ ఊర్లో ఇంకా వేరే పార్టీ అనేది లేకుండా అందరూ కూడా ఏకగ్రీవం దాదాపు 1000 మంది జనాల మధ్యన గుడి ఎదురుగుండా వాళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది. నా ప్రాతిఫలం ఏం కాదు, వాళ్ళందరూ వాళ్ళే ఇక్కడ ఏమీ మాకు పని అవ్వట్లేదు, మాకు గౌరవం లేదు, అవమానాలు పొందుతున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పిన దాని మీదట గడిచిన 4 సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఏమీ చేయలేకపోయి ప్రజల ముందు తలెత్తుకోలేని పరిస్థితుల్లో ఇంక ఈ పార్టీలో ఉంటే మనకు న్యాయం జరగదు, మనల్ని పట్టించుకుని నాదులు లేడనే ఉద్దేశంతో వాళ్ళు మన యొక్క పార్టీ సిద్ధాంతాలకు నచ్చి ఇలాంటి వ్యక్తి కూడా తిరిగితే మనం ఖచ్చితంగా గ్రామానికి మరింత మెరుగైన సేవలు అందించవచ్చు నా మీద నమ్మి నా కష్టాజీతం అమ్ముకుని నేను సర్పంచ్ని అయ్యాను. కానీ నేను ప్రజలకు ఏం చేయలేకపోతున్నాను నేను మనస్తాపం చెందిన తర్వాత ఆ రోడ్డు ఎంపీ లాడ్స్ నుంచి ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసి ఆ రోడ్డు మొన్న పూర్తి చేసిన తర్వాత ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. ఆ ఒక్క నమ్మకంతోనే ఆయన మేము మీతో ఉంటామండి, మీకు మాట ఇస్తున్నాం, ఈసారి మొన్నసారి మేము చేయలేకపోతే ఈసారి మీకు చేస్తామని చెప్పి ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ గారు, ఎంపీటీసీ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, పాత ప్రెసిడెంట్ గారు
అందరూ ఒకసారి వచ్చి ఒక డయాస్ మీద కూర్చొని జాయిన్ అయితే దానికి సెలవుల పలవలల్లి నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నువ్వు దమ్ముంటే ప్రమాణం చేయమని ఇప్పుడు అన్న నాయకులు ఎవరినైనా నేను బలవంతం చేయలేదని శివాలయంలో దీపమారుతాను. నేను వాళ్ళని అడిగాను, చెప్పండి ఇక్కడే ఉన్నారు, ప్రశ్న అడగమనండి, పెద్దలను అడగమనండి. గ్రామ పెద్దలు వచ్చారు. ఇలాంటి ప్రలోభాలు పెట్టి ఇలాంటి జనాల మీద లేనిపోయిన మాటలు చెప్పి మేము భయపెడితే రారు, ప్రేమతో వస్తారు ఎవరైనా. అంతేకాకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలకని స్వాగతిస్తూ ఉన్నారు. బీసీ సమాజం వరకు ఎక్కువ ఇదివరకు తెలుగుదేశానికి, ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా ఎక్కువ బీసీ సమాజం తెలుగుదేశంతో ఉంది. ఈరోజు మొన్న ఒక పొరపాటు చేసాము, వీడు వచ్చిన తర్వాత కులాలు విడగొట్టేశాడు, ఎవరికైనా సంబంధం లేకుండా చేశాడు, 64 కార్పొరేషన్లు పెట్టాడు, అందరూ కలిసి ఉండి బీసీని 64 తెగల కింద చేశాడని వాళ్ళ బాధపడి అందరూ కూడా అన్ని మతాలకి అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఇవాళ జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీని ఆదరిస్తూ ఉన్నారు. అంతే తప్ప మీరు అనుకున్నట్టు ఎవరో వెళ్ళి ప్రలోభపడే వ్యక్తులు కాదు. కాబట్టి ఎప్పుడైనా మాట్లాడినప్పుడు మీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే బయట పెట్టి చెప్పండి, నేను ప్రలోభ పెట్టానండి. కాబట్టి ఇలాంటి చాలా పొరపాటు వాళ్ళ ఇష్టానుసారంగా ఒత్తి రావాలి తప్ప ఇలాంటి ప్రలోభాలు లేకపోతే ఇలాంటి భయపెట్టడాలు జరిగితే దానివల్ల ప్రజల్లో ఇంకా వ్యతిరేకత వస్తుంది. కానీ వాళ్ళ వ్యక్తిత్వం కోల్పోతే అంతమంది మధ్యలో పెద్ద మనుషులు మాట ఇచ్చి ఇవాళ ఇలా మాట్లాడించారంటే వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. మొన్న శనివారం పబ్లిక్ మీటింగ్ పెట్టి సుమారు 1000 మంది, అంటే మోదుగంట గ్రామం మొత్తం 3000 ఓటింగ్ అయితే సుమారు 1/3 మంది ఒక మీటింగ్లో పాల్గొని ఏదైతే గ్రామ ప్రథమ పౌరులైనటువంటి మరి కట్టా జానకిరామయ్య గారు, అదేవిధంగా దండుబోయిన వెంకటరమణ గారు, ఉప సర్పంచ్, అదేవిధంగా ఎక్స్ సర్పంచ్, ప్రతి ఒక్కరూ కూడా అంటే ఊళ్ళో ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో మరి అందరూ కూడా మీటింగ్లో పెద్దల సమక్షంలో మరి ప్రజల సమక్షంలో మొత్తం అందరూ కూడా ఏదైతే గడిచిన 3 సంవత్సరాల్లో స్థానిక సంస్థల్లో వాళ్ళు ఎన్నుకున్న నాటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అధికార పార్టీ ద్వారా ₹1 పని కూడా అభివృద్ధి పని చేయలేకపోవడం వల్ల వాళ్ళ మనస్తాపం చెంది, అదేవిధంగా ఆయన అధికారంలో లేకపోయినా 10 లక్షల రూపాయలు ఎంపీ నిధుల ద్వారా ఒక రోడ్డుని ఏదైతే సర్పంచ్ గారు ఇచ్చిన హామీని నిలబెట్టడం కోసం బొలిశెట్టి శ్రీనివాస్ గారు 10 లక్షల రూపాయలతో ఎంపీ గ్రాంట్తో ఒక రోడ్డు వేసి మరి అభివృద్ధికి శ్రీకారం చుట్టారో అటువంటి కార్యక్రమాలన్నిటికీ వాళ్ళందరూ కూడా మెచ్చి మరి వీరందరూ కూడా మరి శనివారం సాయంత్రం బహిరంగంగా మరి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. సాయంత్రం అండి మన మోదుగుంట గ్రామంలో జనసేన సేవా సమితి కింద ఒక కార్యక్రమం జరిపి ఒక టేజీ మీద మేము బొలిశెట్టి శ్రీనివాసరావు గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరామండి. చేరిన ఒక అరగంటకే వైసీపీ నాయకులు అందరూ వచ్చి మమ్మల్ని అదే విధంగా బతిమాలి 5-6 గంటల సేపు మా ఇంట్లో ఉండి మమ్మల్ని ఇబ్బంది పెడితే సరేలేండి రేపు పొద్దున్న చూద్దాంలే వెళ్ళిపోమంటే ఆ రాత్రి వెళ్ళిపోయారండి. మళ్ళీ తెల్లారకుండా 5 గంటలకు వచ్చి అదే రకంగా మళ్ళీ 11 గంటల దాకా ఒకసారి మీటింగ్కి పంపండి అంటే మా మిస్సెస్ని పంపించానండి. పంపిస్తే మరి అక్కడ ఏం జరిగిందన్నది పూర్తిగా పేపర్ చూశాక కానీ నాకు తెలియలేదండి. అది నేను బొలిశెట్టి శ్రీనివాసరావు గారి సేవా కార్యక్రమాలు నచ్చి నేను ఒప్పుకున్న రోడ్డు గౌడి సంఘం వీధిలో ఒక రోడ్డు పోయించానని ఒప్పుకున్న దానికి మన శ్రీనివాసరావు గారు అయిన ఆ రోడ్డు పోసి నా కోరిక నెరవేర్చినందుకు నేను ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చి నేను ఆ పార్టీలో జాయిన్ అయ్యానండి శనివారం. ఆ తెల్లారి ఇది మళ్ళీ రోలర్ అంతా జరిగిందండి. వైసీపీని ఈడి జనసేన పార్టీలోనే స్థిరంగా ఉంటానని మీ అందరికీ మాటిస్తూ ఎన్నికల కోడ్ కారణంగా మంగళవారం అన్నా క్యాంటీన్ వద్ద అన్నదానాన్ని నిలిపేస్తున్నందున బాధాకరంగా ఉందని నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వల్లవల బాబ్జీ సోమవారం ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు తెలిపారు. అన్నదానం చేయడం కుదరదని రిటర్నింగ్ అధికారి నుండి తమకు ఆదేశాలు రావడంతో తప్పనిసరి పరిస్థితులలో నిలిపివేయవలసి వచ్చిందని బాబ్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 83 మంగళవారాలు అన్నదానం చేశారు. సమావేశంలో తెలుగుదేశం నాయకులు సుబ్బరాజు, షేక్ హజీ, గండేకోటయ్యలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించి రేపటికి 84వ వారం. కానీ రేపటి రోజు కూడా మేము అన్నదానం చేయడానికి అన్నీ కూడా ఏర్పాటు చేస్తే ప్రభుత్వం నుంచి మాకు ఒక తాకీదు రావడం జరిగింది. మీరు ఎలక్షన్ కోడ్ ఉన్నంతకాలం కూడా అన్నదానం చేయడానికి వీలు లేదని చెప్పి
ఒక సర్క్యులర్ విడుదల చేయడం జరిగింది. పైగా ఆర్డీఓ గారిని కూడా, ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా ఉన్న ఆర్డీఓ గారిని నేను సంప్రదించడం జరిగింది. దాని మూలంగా మరి అన్నదాన కార్యక్రమానికి అంతరాయం ఏర్పడినందుకు మరి చింతిస్తూ మరి ఎవరైతే ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే వ్యక్తులందరూ కూడా ఇబ్బంది పడతారు. కానీ ప్రభుత్వం విధించిన విధి విధానాల మూలంగా ఈ కార్యక్రమాన్ని ఆపడం జరుగుతుందని చెప్పి మరి యావత్ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ఇలా ఆగినందుకు గాను మేము చాలా చింతిస్తున్నాం. తప్పనిసరిగా ఈ కార్యక్రమం కొనసాగాలని మేము ఆర్డీఓ గారిని పార్టీ ఎంబ్లమ్స్ కానీ పార్టీ కార్యకర్తలు కానీ పాల్గొనరు, వేరే సప్లైర్ల ద్వారా మరి అన్నదానం జరిపిస్తామంటే కూడా వాళ్ళు ఎవరో కూడా ఒప్పుకోని పరిస్థితి ఏర్పడిన మూలంగా మరి ఈ కార్యక్రమాన్ని ఆపడం జరుగుతుంది. మరి పేద ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఈవేళ వచ్చినందుకు మరి సంతోషంగా భావిస్తూ మరి మిమ్మల్ని అందరినీ కూడా క్షమాపణలు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పెంటపాడు మండలం జట్లపాలెంలో యాదవపేటలో సుమారు 25 లక్షల రూపాయలతో పునర్నిర్మాణం చేయనున్న రామాలయం శంకుస్థాపనను యాదవ సంఘ పెద్దలు సోమవారం ఉదయం చేశారు. ఈ దేవాలయ నిర్మాణానికి శ్రీవాణి నిధుల నుండి 10 లక్షల రూపాయలను గతంలోనే మంత్రి మంజూరు చేశారు. కాగా గ్రామస్తుల నుండి తొలి విరాళంగా రిటైర్డ్ టీచర్ ముంగర కృష్ణప్రసాద్, రాజలక్ష్మి కుమారి దంపతులు 1,10,000 రూపాయలు, ₹1 నగదుగా కమిటీ వారికి అందించారు. విజయవాడ వాస్తవ్యులు మారోతు పద్మారావు, లక్ష్మీ హేమ గాయత్రి దంపతులు 1,10,000, రిటైర్డ్ టీచర్ కట్టుబోయిన నాగేశ్వరరావు ₹1,00,000, గౌరి వెంకట దుర్గాభావని 1,00,000, కట్టుబోయిన శ్రీనివాస్ 1,00,000, నర్సు రాఘవులు 1,00,000, డాక్టర్ కుర్ర జయసాయి మహేష్ 1,00,000 చొప్పున విరాళం ప్రకటించారు. లేటు మంగర సతీష్ కుమార్, కట్టుబోయిన రమేష్, జమైకాకు చెందిన డాక్టర్ మొసల వరప్రసాద్ చంద్రశేఖర్, గవిరి రవితేజ, కట్టుబోయిన వెంకటరమణలు 50,000 రూపాయల చొప్పున విరాళం ప్రకటించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ కట్టుబోయిన కృష్ణప్రసాద్, మాజీ ఎంపీడీసీ రిటైర్డ్ టీచర్ ముంగర ప్రసాద్, కట్టుబోయిన నాగేశ్వరరావు, రిటైర్డ్ ఎంఈఓ అత్తిరి నాగేశ్వరరావులు పాల్గొన్నారు. రామాలయం శంకుస్థాపన కార్యక్రమం జరిగినది. సామాజిక వర్గ పరంగా అందరూ కూడా సహకారం అందించి సుమారు 25 లక్షల రూపాయలతో ఈ రామాలయ నిర్మాణం ఈరోజు జరుగుతున్నది. దీంట్లో దాతల సహకారంతో 15 లక్షల రూపాయలు, అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గారు శ్రీ వాణి ట్రస్ట్ ద్వారా 10 లక్షల రూపాయలతో ఈ యొక్క రామాలయ నిర్మాణాన్ని జరుపుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. మన ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి దాతలుగా ముందుగా విరాళం అందజేసిన మన ముంగర కృష్ణప్రసాద్, రాజ్యలక్ష్మి దంపతులకు మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎన్నో సంవత్సరాలుగా తీరని కోరిక మిగిలిపోయినటువంటి మన యాదవపేటలో రామాలయ నిర్మాణానికి పేరున సహకారం అందించిన అందరూ కూడా, అంటే ఫోన్ చేసిన వెంటనే రెస్పాండ్ అయ్యి వారి మధ్య సహకారంగా 10 లక్షలు ఇచ్చిన సుమారు వెంటనే ఫోన్ ద్వారా నాకు మెసేజ్ పెట్టి చెప్పారు. వారందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి శ్రీరాముడు ఆంజనేయ స్వామి అండ మాకు ఇప్పుడు ఉంటుందని కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఈ గ్రామస్తులు అవడం వల్ల ఈ అవకాశం నాకు లభించింది, దేవుడి దైవం లభించిందని ఎంతో సంతోషపడుతూ, మరి అందరూ సహకారం చేయాలి. ఇప్పుడు మన యాదవ కాస్టే కాకుండా అందరూ కూడా ఈ కార్యక్రమానికి వారి తోచినంత సహాయాన్ని అందించి ఈ గుడి నిర్మాణంలో వారి సహకారం అందించవలసిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యాదవపేటలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయ కార్యక్రమంలో భాగంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే ఈ దేవాలయం ఎప్పుడో పురాతనమైన దేవాలయం. ఈ కార్యక్రమాన్ని ఎప్పటి నుంచో మా మిత్రులు కృష్ణప్రసాద్ మాస్టర్, తులసపురం మాస్టర్, నేను అనే నాగేశ్వర మాస్టర్ గారు, ఈ అందరూ కూడా మొదటి నుంచి ఈ కార్యక్రమాన్ని, ఈ గుడిని నిర్మించాలని ప్రయత్నం చేస్తున్నాం. ఆ భగవంతుడి దయ వల్ల ఈనాటికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొట్టు సత్యనారాయణ గారు అడిగినట్నే వాణి ట్రస్ట్ ద్వారా 10,000 లక్షల రూపాయలు ఇప్పిస్తానన్నారు, ఇప్పించారు కూడా, ఇప్పిస్తున్నారు. అలాగే గ్రామంలో దాదాపుగా 10 లక్షల రూపాయలు చందాలు ఇచ్చినారు.
మాజీ కౌన్సిలర్ ఎస్టీ సంఘ నాయకులు సింగం సుబ్బారావు పుట్టినరోజు వేడుకలు ఆదివారం రాత్రి కుంచెనపల్లిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అందరి సమక్షంలో సింగం సుబ్బారావు కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో కోవూరు మున్సిపల్ చైర్పర్సన్ రత్నకుమారి, రజక సంఘ నాయకులు అడ్డాల నరసింహారావు, టైలర్స్ సంఘ అధ్యక్షులు ఉమామహేశ్వరరావు, మహేష్ బాబు ఫ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్ సింగం త్రిమూర్తులు, సింగం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్థానిక శంకరమఠంలో బ్రాహ్మణ సంఘం వారు యాగం చేసి ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలవాలని వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ పూజల్లో పట్టణ జనసేన అధ్యక్షుడు వర్ధనపల్లి కాశీ, పెంటపాడు మండల జనసేన అధ్యక్షులు పుల్లాబాబి, చేపల రమేష్ తదితరులు పాల్గొన్నారు. గోవింద కేశవ కృష్ణ యజ్ఞపురుష బలం బలం ఆయుష్యం పంతొమ్మిది నుంచి 14 ఎలా చేసాము. అదేవిధంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసి తీసుకెళ్ళాం. ఇక్కడ ఏదైతే లంకగొండ కాలం ఉందో దాన్ని రూపుమాపాలనే ఆలోచనతో మనం కళ్యాణ్ గారి ఆశీస్సులతో మంచి పోటీ చేస్తాము. మీ అందరూ సహకరించి ఓటు వేయాలని చెప్పి జనసేన పార్టీ గ్లాస్ గుర్తు ఓటు వేయాలని నేను కోరుతున్నాను. స్థానిక పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకుల బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం జరిగే అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొనాలని కోరారు. గణపవరం మండలం సిహెచ్ అగ్రహారంలో జరుగుతున్న డాక్టర్ ఫ్యామిలీ కార్యక్రమాన్ని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిఎంహెచ్ఓ మహేశ్వరరావు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య శిబిరంలో కూడా ఎన్నికల నియమాలు పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ సంతోష్ కుమార్ రెడ్డి, మహీధర్, ఆరోగ్య సహాయకులు నామాల రాజు, మాధురి, వసంత, భవానీ, దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ కోడ్ తర్వాత ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా మనం చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఏంటంటే సిబ్బందికి మనం సూచనలు ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా ఏంటంటే పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి పోస్టర్స్ కానీ, బ్యానర్స్ కానీ ఎటువంటివి కూడా మనం ఎక్కడ డిస్ప్లే అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడం, వాటిని రిమూవ్ చేసేయడం, ఇలాంటివన్నీ చేయాలని చెప్పేసాము. అలాగే మరి పిహెచ్సిలో కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా అన్నింటినీ కూడా మేము కవర్ చేయడం చేసి ఈ ఎన్నికల కోడ్ని ఖచ్చితంగా కూడా సిగ్నల్ నెంబర్ కూడా తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి సూచన ఇవ్వడం జరిగింది. అది ఇక్కడ పెంటపాడు శివాలయంలో సోమవారం పురస్కరించుకుని విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. మండలంలోని మోదుగుంట, అపారావుపేటలో జరుగుతున్న ఆరోగ్య కార్యక్రమాలను తాడేపగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారానికి ఒకసారి డ్రై డే పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శులు, ఆరోగ్య సహాయకులు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.